పిల్లలు లేటుగా పడుకోవటం వల్ల మీరు అనుకున్న దానికన్నా ప్రమాదం ఎక్కువే జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అనురూప, పిడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, అంకుర హాస్పిటల్, విజయవాడ. మా బాబు అస్సలు నిద్రపోడండి. నేను వచ్చేదాకా కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. మా బేబీ ఆఫ్టర్ 10 or 1 పడుకుంటుంది. అప్పటిదాకా హైపర్ యాక్టివ్గా ఉంటాడు. ఇలాంటి దాంతో మా పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మీరు అనుకున్న దానికన్నా పిల్లల్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. బాడీ మీద, బ్రెయిన్ మీద, బిహేవియర్ మీద, అన్నిటి మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఫస్ట్ 5 years ఆఫ్ లైఫ్లో బ్రెయిన్లో మిలియన్స్ ఆఫ్ కనెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇవి జరిగేది ఎప్పుడు అంటే బేబీ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ప్రాపర్గా కనెక్షన్స్ అనేది ఫామ్ అవుతా ఉంటాయి. Stage 3, Stage 4 డీప్ స్లీప్లో సైనాప్టిక్ కనెక్షన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. యూస్ఫుల్ కనెక్షన్ని బలపరుస్తూ అన్యూస్ఫుల్ వాటిని ట్రిమ్ చేస్తూ ఉంటుంది. ఎర్లీ స్లీప్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది గ్రోత్ కూడా చాలా ఉపయోగం ఉంటుంది. సో లెస్ హార్మోన్ ఈజ్ ఈక్వల్ టు స్టంటెడ్ గ్రోత్. లేట్గా పడుకునే పిల్లల్లో చాలాసార్లు నెక్స్ట్ డేకి ఇరిటబుల్గా అవ్వటం, అటెన్షన్ డెఫిసిట్ ఉండటం, హైపర్ యాక్టివ్గా ఉండే బిహేవియర్ కూడా ఉంటుంది. లేట్గా పడుకుంటే మీ పిల్లలకి మెమరీకి కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. లేట్గా పడుకున్న పిల్లల్లో లెర్నింగ్ డిసేబిలిటీస్, ఫోకస్ అనేది తగ్గుతుంది, అటెన్షన్ అనేది కూడా బాగా తగ్గుతుంది. పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ఫాన్సీ నుండే పిల్లల్ని రెగ్యులర్ రొటీన్కి అలవాటు చేస్తూ ఉండాలి. స్లీప్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. కూడా లైట్తో సౌండ్ అనేది లేకుండా చూసుకోవాలి. స్క్రీన్ అనేది చూడనివ్వకూడదు. బాగా ఎర్లీగా నిద్రపోయే పిల్లలు అంటే హ్యాపీ, హెల్దీ అండ్ స్మార్టర్ చిల్డ్రన్. సో షిఫ్ట్ దట్ బెడ్ టైమ్. యువర్ చైల్డ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ ఇట్.